యేసుక్రీస్తునామం మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య ధ్యానమితో అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని సంపన్ను ఉద్దేశించగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం జీవవాక్యాన్ని చేతపుచ్చుకొని జీవవాక్యాన్ని విభజించడానికి, సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి, దేవుని సేవకునిగా మీ ముందు నిలబడడానికి దేవుడు నాకు అనుగ్రహించినట్టు కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రభువులో ఆనందిస్తూ మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, కొద్దిసేపు దేవుని మాటలు విన్నాం. దేవుని మాటలు వినడం వల్ల మనకు నష్టం వచ్చేదంటూ ఏమీ లేదు, మనకు ప్రయోజనమే తప్ప నష్టం అంటూ ఏమీ లేదు. ఈ సమయంలో 2 ప్రకటనలు, చిన్న ప్రార్థన తర్వాత మనం నిన్నటి వాక్య భాగాల గురించి కొద్దిగా పునశ్చరణ రివిజన్ చేసుకున్నాం. తర్వాత నేటి వాక్య భాగం ధ్యానించుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీరు ఇంకా టోటల్గా ఒక 26 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉంచాల్సిందిగా కోరుతున్నాం. ఇలా టీవీ ముందుకు రావడం అనేది సులభమైన విషయంగా కనిపించవచ్చు, కానీ ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న విషయం. దేవుడు సాయం చేస్తున్నాడు, అది వేరే విషయం. ఏదో ఉన్నప్పుడు మీ యొక్క సహకారం కావాలని కోరుకుంటూ, మీ ప్రార్థనలు కావాలని కోరుకుంటున్నాను. రేపు సాయంకాలం దేవుని స్తోత్రం హల్లెలూయా, అనగా సోమవారం సాయంత్రం గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా స్థానిక సంఘంలో, మా స్థానిక మందిరం యొక్క 21వ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తున్న స్పెషల్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్. కాబట్టి ఈ ప్రార్థనా కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ధనలక్ష్మీపురం, మన నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి క్రీస్తు సహవాస పరిచరులు అనేటువంటి ఆ పరిచరుల యొక్క వ్యవస్థాపకులు సహోదరులు పాస్టర్ రాజారెడ్డి గారు వాక్య పరిచయం చేయబోతున్నారు. కనుక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా వచ్చే ఆదివారం నెక్స్ట్ సండే, అనగా 3వ సండే, 6వ తేదీ మొదటి సండే వచ్చింది, 13వ తేదీ 2వ సండే, 3వ సండే జరగబోయేటువంటి ఆరాధన ఉదయం జరుగుతుంది, సాయంకాలం ఉజ్జీవ కూడికి జరుగుతుంది. ఈ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా బంధువులాగా, కుటుంబ సభ్యులాగా, పెళ్లి పేరంటానికి పిలిచినట్టుగా మిమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలుస్తున్నాం. ఆత్మ సంబంధమైన క్షేమం కలగాలి, ఆత్మ సంబంధమైన ప్రయోజనం కలగాలి, మనందరం దేవుడి నామాన్ని మహిమపరచాలనే ఉద్దేశంతో. హల్లెలూయా. 20వ తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడికి ఖచ్చితంగా మీరందరూ పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతుంది. రండి, దీవించబడతాడు. ఆత్మీయంగా దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడి స్వరాన్ని మీరు వింటారు. కొంతమంది చెప్పినట్టుగా ప్రొఫెటికల్ వర్డ్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు, రేమా వర్డ్ మీరు పొందుకోవచ్చు. కానీ కొంతమంది రేమా వర్డ్ అనగానే దాన్ని వ్యతిరేకించి మాట్లాడుతుంది. రేమా ఇస్ అ వర్డ్, కాకపోతే ఇట్స్ బియాండ్ ద ప్రింటెడ్ ఆర్ రిటన్ వర్డ్. అంతవరకే అది లిఖించబడిన, చెప్పబడిన, లేకపోతే ముద్రించబడిన వాక్యములో నుంచి వచ్చిన ప్రత్యక్షత. అది వాక్యం కాదు అన్నానికి వీలేదు, ఇట్స్ అ వర్డ్. కాబట్టి అది రేమా అయినా లోగోస్ అయినా సరే, లోగోసు రేమాకి తేడా లేదు అని ఎవరన్నా నష్టం లేదు, తేడా ఉంది అన్నా నష్టం లేదు. కాబట్టి ఒక ప్రవచనాత్మకమైన వాక్కు కోసం, అనగా ఏదో ప్రవచనం చెప్పడం కోసమని కాదు, ఒక ప్రవచనాత్మకమైన వాక్కు కోసం మీరు సిద్ధపడి రండి. ప్రభు మీతో మాట్లాడతాడు, ముచ్చటిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీకు వందనాలు చూపిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధిని, ఈ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. స్వర్గములో అసంఖ్యాక దూతగణము, 24 పెద్దలు, 4 జీవులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నేను నిత్యము కొనియాడుతుండగా, భూమి మీద నాయన బలహీన భక్తులమైన మేము మీ నామాన్ని స్మరిస్తూ భజిస్తూ
ముందుకు సాగడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే మీరు పనులు చేస్తున్నాం. ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్న ప్రియులను మీ సంధానానికి తెస్తున్నాం. దాని పేరు పేరున మీరు జ్ఞాపకం చేస్తున్నాం. వివాహ జీవితంలో ప్రవేశించాలని భాగస్వాముల కొరకు ప్రార్థిస్తున్న వారిని మీ సంధానానికి తెస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారి కొరకు మీ సంతానానికి వస్తుంది. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కటి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా గోదావరి కన్లో ఉన్నటువంటి మీ దాసులు పాస్టర్ జూలా పాలరాజయ్య గారి కుమార్తె సోదరి నిరీక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. తనకున్నట్టు 2 కాళ్ల నొప్పులు, నిలబడలేని పరిస్థితిలో ఉన్నట్టు అధికమవుతున్న నొప్పులు, వాటన్నిటిని గద్దిస్తున్నాం యేసునామములో. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభువా. ఆ బిడ్డని మీ చేతిలో సమర్పిస్తుంది. నొప్పిని మరలా రాకుండా మీరు నివారణ చేసి మీ కార్యము జరిగించగలరు. యేసయ్యా మీకు వందనాలు చేస్తున్నాం. మీ కుమార్తెను మీ చేతిలో సమర్పిస్తుంది. రాత్రులు ప్రశాంతంగా నిద్రపోగలతో సాయం చేయండి. నరములు ఎముకలు కేడని మీరు తాకండి. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గ ఉండగలటూ సహాయం చేయండి ప్రభా. తను ఎంతసేపు అయినా నిలబడగలటూ సహాయం చేయమని అడుగుతున్నాను. తన దేహములోనైనా హీలింగ్ జరగగలటూ సహాయం చేయండి ప్రభా. బిడ్డను మీ చేతిలో సమర్పిస్తూ, మరి కుటుంబ సభ్యులు మీ చేతిలో సమర్పిస్తూ, ఇంకా వేరు వేరు బలహీనతలతోనూ వారందరినీ మీ సంధానాన్ని చేస్తూ, నజరేయుడైన యేసు నామములో వారిని మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను. ముందున్న సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాను. రేపటి కూడిక మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. 20వ తేదీ కూడిక మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఇలా చేయబోతున్నది మీ కోణం చేస్తూ, శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీ కోణం చేస్తూ, యేసు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు, నా స్నేహితుడు, నా బంధువు, లేదా నా గురించి తెలిసిన వాళ్ళు నా గురించి సాక్ష్యం చెప్తారు. వాళ్ళకి నాకు విభేదం వచ్చినప్పుడు మంచి సాక్ష్యం చెప్పరు, చెడు సాక్ష్యమే చెప్తారు. వాడేం మంచోడండి, వాడేం ప్రార్థనా పరుడండి, వాడేం సేవకుడండి అని ఇలా మాట్లాడే అవకాశం ఉంది. బాగున్నప్పుడేమో బాగా సాక్ష్యం చెప్తారు, బాగలేనప్పుడు లేకపోతే ఎదురుగా ఉన్నప్పుడు బాగా సాక్ష్యం చెప్తారు. సాటుగా వెళ్ళి చెడుగా మాట్లాడుకోవడం మానవ సహజం. ప్రజలు చేసే పనేది. చాడీలు చెప్పేవాళ్ళుగా, కొండాలు చెప్పేవాళ్ళుగా, బ్యాక్ బైటింగ్ చేసేవాళ్ళుగా ఉన్నారు. అలా ఉండడానికి లేదు. అలాగని కొంతమంది ముఖస్తుతి చేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. అది ముఖస్తుతి చేయడం అనేది మహిమపరచడం, దేవుడి మహిమపరచడం చేయాలి, కానీ ముఖస్తుతిలో ఎటువంటి అర్థం లేదు. ఫ్లాటరీలో ఎటువంటి అర్థం లేదు. అవతల వ్యక్తిని సంతోషపరుద్దామనే ఉద్దేశం తప్ప నిన్ను మించినోడు లేడయ్యా, వీరుడివి, సూర్యుడివి అని చెప్పి జేజేలు పలకడం, భజన చేయడంలో అర్థం లేదు. ఈ వ్యక్తిగత పూజలో అర్థం లేదు. ఈ హీరో వర్షిప్లో అర్థం లేదు. యేసును మాత్రమే మహిమపరచాలి, ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది. మనుషుల సాక్ష్యాలు ఓకే, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తే ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్ముడు ఇచ్చే సాక్ష్యాలు ఏంటి? ఆయన ఇచ్చేటువంటి 4 సాక్ష్యాలు మీకు గుర్తు చేశాను. ఒకటి, ఆయన యేసుని గురించి చెప్పారు. తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియకుమారుడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా యేసు సాక్ష్యం ఇచ్చాడు. నేను నా తండ్రి 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా నేను పరిశుద్ధాత్మను పంపుతాను, నేను వేడుకుంటాను, తండ్రి పంపిస్తానని చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. యేసు తండ్రిని గురించి, పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు. పరిశుద్ధాత్మ తండ్రి యేసుని గురించి చెప్పాడు. యేసు తండ్రి గురించి, పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు. ఇలా త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు ఒకరినొకరు చెప్పుకుంటూనే ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు యేసు గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసును గురించిన 3 విషయాల గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఒకటి, ఆయన మరణం గురించి. రెండోది, ఆయన పునరుత్థానము గురించి. ఆయన అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామము హెచ్చించబడ్డం, ఇశ్రాయేలునకు మారు మనసును, పాపక్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయన్ను అధిపతిగాను, స్తోత్రం, రక్షకుడిగాను తన దక్షిణ హస్త బలము చేత నియమించారని కాదు.
హెచ్చించాడు. దీని గురించి ఆయన సాక్ష్యం. రెండోది, యేసు ద్వేషించబడ్డం గురించి. నిర్హేతుకంగా ఏ కారణము లేకుండా ఆయన ద్వేషించబడ్డం, ప్రజల చేత, యూదుల చేత, స్వకీయుల చేత ద్వేషించబడ్డం గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తారు. మూడోది, విశ్వాసుల యొక్క యేసు ద్వారా కుమారులుగా మారిన, యేసు రక్తము చేత కడగబడిన వారి యొక్క కుమారత్వాన్ని గురించి, వారి యొక్క దేవత్వం కాదు, వారి యొక్క కుమారత్వాన్ని గురించి. Holy Spirit witnesses about our sonship. కుమారత్వాన్ని గురించి సాక్ష్యం. నా కుమారత్వాన్ని గురించి నాకు అనుమానం. నేను దేవుని కుమారుడో కాదో, నేను దేవుని సేవకుడో కాదో సహజమేది. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను. నువ్వు దేవుని కుమారుడు అయితే సిరువు దిగు, మమ్మల్ని కూడా రక్షించు. మన యొక్క కుమారత్వాన్ని గురించి సాతానుడు సవాలు విసురుతుంటాడు. నువ్వేం దేవుని బిడ్డమయ్యా, నువ్వేం దేవుని సేవకుడివి? వాడికి ఇదే పని. సహోదరుల మీద రాత్రింబగళ్ళు దివారాత్రములు నేరములు మోపువాడు. వాడి క్యారెక్టర్ అది. ఈ రోజులో కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇలాగే తయారైంది. అపవాదులు వేసేవాళ్ళు, అపవాది సంబంధులు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వద్దండి, మన గురించి మనం మాట్లాడుకోండి. నేను ఉన్నానండి, నా పరిస్థితి, నా కోసం ప్రార్థన చేయండి. నేను అబద్ధాలు చెప్పే అలవాటు ఉందండి, నాకు అది మారాలండి, దానికోసం ప్రార్థన చేయండి. నాకు బూతులు తిప్పే ఒక అలవాటు ఉందండి, నా కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ గురించి చెడుగా అనుకుంటుంటాను నేను. ఆ బుద్ధులు నాకు మారాలని ప్రార్థన చేయండి. నాకు బైబిల్ చదవలేండి, బద్ధకం అండి, ఏవేవో చదువుతాను, సినిమా సీరియల్లో అవి చూస్తాను. కానీ ఈ బలహీనతను విడిపించాలని నా కోసం ప్రార్థన చేయండి. వ్యక్తిగతమైన విషయాలు చెప్పుకొని ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకుంటూ ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంటూ అలా చేస్తున్నారంటే అలాంటిది లేదు. పరిశుద్ధాత్మ సాక్ష్యము కుమారత్వాన్ని గురించి. నాలుగోది, పరిశుద్ధుడు సంపూర్ణుడుగా. దీని గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధుడు అపరిశుద్ధుడుగానో, పరిశుద్ధుడు అసంపూర్ణుడుగా మిగలడానికి వీలు లేదు. అపరిశుద్ధుడైనవాడు ఆచారాల మీద ఆధారపడి సంపూర్ణ సిద్ధిని ఇవ్వని, పర్ఫెక్షన్ ఇవ్వని ఆరాధన చేస్తున్నాడేమో. కానీ పరిశుద్ధుడు అలా కాదు, సంపూర్ణతలోకి రావాలి. మూలోపదేశము, మూల పాఠాలు మానివేసి, అనగా ఇంకా చూస్తే పిల్లలుగా ఉండకుండా ఎదిగిన వారుగా కనబడి మూల పాఠాలు నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా ఉండకుండా బోధకుడుగా ఉండాలి అనేది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి నిన్న పరిశుద్ధాత్మ యొక్క 4 విధాలైన సాక్ష్యం గురించి మనం నిన్న మాట్లాడుతున్నాం. ఆయన ఇంకా అనేక విధాలుగా సాక్ష్యం ఇస్తాడు, అది వేరే విషయం. కానీ ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాల గురించి మనం నిన్న మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 5th chapter verse 33. వారు ఈ మాట విని, ఈ మాటలు కాదు, ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా. స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను అపోస్తల కార్యములు, తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం. When they heard this, ఈ మాటలు విన్నప్పుడు, ఈ స్టేట్మెంట్స్ విన్నప్పుడు, అనగా 30, 31, 32 వచనాల్లో ఉన్న మాటలు వాళ్ళు విన్నప్పుడు, ఈ 3 వాక్యాలు విన్నప్పుడు, 3 వాక్యాల్లో ఉన్న 4 విషయాలు విన్నప్పుడు, they were infuriated and determined to murder them. ఇక లాభం లేదండి, ఇక కొట్టడం కాదు, ఇక తిట్టడం కాదు, చంపాలి, నరికేశాలి అని అనుకున్నారు. వారు ఈ మాటలు విని ఏం చేశారట? అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపారు. వాళ్ళ దేహాలను చంపాలనుకున్నారు, వాళ్ళ ఆత్మను చంపలేని వాళ్ళు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు చంపాలనుకున్నారు, కానీ వాళ్ళ మాటలు మనసుల్లో నిలిచిపోయిన కొందరు, ఆశయాలుగా మలుచుకున్న కొందరు ఉన్నారు. వాళ్ళని ఎవరు చంపుతారు? అపోస్తులు చనిపోగానే సేవ ఆగిపోదు, యేసు చనిపోగానే సేవ ఆగిపోలేదు, పౌలు చనిపోగానే సేవ ఆగిపోలేదు. ఈ రోజులో ఎవరు చనిపోయినా సేవ ఆగిపోదు. ఇది దేవుని సేవ.
నేను చనిపోయినా సేవ ఆగదు. ఎవరు చనిపోయినా సేవ ఆగదు. సేవ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ పలానోళ్ళు చనిపోతే ఆగిపోద్ది అనుకుంటే ఈ పాటికి సేవ ఎప్పుడూ ఆగిపోయింది. సేవ లేకుండా ఉండాలి, కానీ సేవ కొనసాగుతూనే ఉంది. పెద్ద పెద్ద దేవుజనులను మనం కోల్పోయాం. ప్రార్థనాపరులైన, భక్తిపరులైన, పరిశుద్ధులైన దేవుజనులను మనం కోల్పోయాం. అయినప్పటికీ ప్రభు కొంతమందిని లేపుకుంటున్నాడు. మోషే స్థానాన్ని భర్తీ చేయడానికి యెహోషువని, ఏలియా స్థానాన్ని భర్తీ చేయడానికి ఎలీషాని, పౌలు యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి తిమోతిని దేవుడు ఏర్పాటు చేస్తుంది. మన స్థానం భర్తీ చేయడానికి మరొకరిని దేవుడు సిద్ధపరిచాడు. సౌలు స్థానాన్ని భర్తీ చేయడానికి దావీదు స్థానం భర్తీ చేయడానికి సొలొమోన్ని, ఇలా ఎవరో ఒకరిని దేవుడు నియమించుకుంటాడు. పూర్వపు తరములో ఒక వ్యక్తిని నియమించుకున్నవాడు ప్రస్తుత తరములో ఒకరిని నిర్ణయించలేడా? ప్రస్తుతం ఒక వ్యక్తిని నిర్ణయించుకొని వాడుకుంటున్నవాడు తరువాతి తరములో ఇంకో వ్యక్తిని నియమించుకోలేడా? ఖచ్చితంగా నియమించుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ అధ్యాయం 33వ వచనం వాడుక భాషలో చదువుకున్నాం. ఇది విని వాళ్ళకి చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపోస్తలులను చంపాలనుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులను చంపాలనుకుంటే మీకేమొస్తుంది? చంపితే ఏమొస్తుందండి? చంపితే ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు నరహత్య చేసినట్లే. నరహత్య చేసిన వాడు నిత్య జీవంలో ప్రవేశించలేదు. When they heard this, however, they were infuriated and were deciding to have them executed. ఒక కాలం వచ్చుతున్నది, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేస్తున్నాడు అని అనుకుని కాలం వచ్చుతున్నదని యేసు ప్రభు ప్రవచించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కాలం ఇది. అవును, యేసు ప్రభు ప్రవచించిన ఆ కాలం యొక్క నెరవేర్పు ఇది. ఆత్మతో ఆరాధిస్తారు, సత్యముతో ఆరాధిస్తారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది అని చెప్పాడు. అది వచ్చింది, కొనసాగుతుంది. 2000 సంవత్సరాలుగా ఆ కాలం జరుగుతుంది. 2000 సంవత్సరాలుగా యేసు ప్రవచించినట్టు, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రవచించినట్టు ఆ కాలం నెరవేరుతుంది. కానీ యేసు ప్రవచించిన ఒక కాలము త్వరగా రాబోతుంది, నెరవేరబోతుంది. ఆ ప్రవచనం ఏంటది? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము. ఒక గడియ వస్తుంది. ఏం గడియ అంటే, మనుష్య కుమారుని శబ్దము విని మృతుల్లో నుండి లేచేటువంటి గడియ. మనుష్య కుమారుని యొక్క మధుర స్వరం విని మృతులైన వాళ్ళు మహిమ శరీరము ధరించుకోవడానికి లేచేటువంటి సందర్భం. అద్భుతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా టైటిల్ మండించిన మాటలు. ఒళ్ళు మండించిన మాటలు ఇవి. గుండెను రగిలించిన మాటలు, వాళ్ళను పూనకం వచ్చినట్టు చేసిన మాటలు. ఎమ్మాయి దారికి వెళ్ళేవాళ్ళు శిష్యులు, వాళ్ళ హృదయాలు మండాయి, పాజిటివ్గా మండాయి, ఆత్మీయంగా మండాయి. ఈ మంట మండింది, గుండె మంట, కడుపు మంట వీళ్ళకి. ఈ మంట సాతానుడు మనలో ఇటువంటి మంటను పుట్టిస్తాడు. దేవుడు ఆత్మ సంబంధమై నేను ధ్యానించుకుండగా నాలో మంట పుట్టెను అని కీర్తన కాదు. అదేమంటది? ఆత్మ సంబంధమైన మంట. అనేది యేసు మాట్లాడుతుండగా మంట పుట్టింది ఇద్దరికి, ఒకరికి కాదు. వాళ్ళు తిరిగి ఎమ్మాయి నుంచి యెరూషలేముకు వచ్చారు. వాళ్ళని వెనక్కి రప్పించి రీస్టోర్ చేసి యెరూషలేముకు తీసుకుని వచ్చినటువంటి మాట. ఈ మాటలు మండించిన మాటలు. ఏ మాటలు అవి? 4 మాటలు వాళ్ళని మండించాయి. కొన్ని మాటలు అంత మండాల్సిన అవసరం లేదు. ఆగ్రహానికి గురయ్యారని కాదు, అత్యాగ్రహానికి గురయ్యారు. 17వ వచనంలో రాయబడింది, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకాయలు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అత్యాగ్రహంతో నిండుకొని. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ కూడా అత్యాగ్రహము యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. పూరీల మీదను 20వ వచనం, సిదోనీల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున, హేరోదు గారికి అత్యాగ్రహము కలిగిందట. హేరోదుకి అత్యాగ్రహం ఏమో కానీ సంఘానికి ఏం జరిగిందని ఆలోచిస్తే అపోస్తల కార్యములు
12వ అధ్యాయము 5వ వచనంలో పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాగ్రహము అపవాది అనుచరులకి, అత్యాశక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తులు. నీలో అత్యాగ్రహం ఉందా? అత్యాశక్తి ఉందా? ఏ అనుభవంలో ఉన్నావు నువ్వు? స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు నీకు మంట పుట్టిస్తున్నాయా? కోపం తెప్పిస్తున్నాయా? లేదా దేవుని మాటలు ఆనందాన్ని, ఆదరణని కలుగు చేస్తూ ధైర్యాన్ని కలుగు చేస్తున్నాయా? ధైర్యాన్ని ఊరిపోస్తున్నాయా? దేవుని మాటలు నీకు బాధ కలిగిస్తున్నట్లయితే, దేవుని మాటను బట్టి నీ ఈగో హర్ట్ అవుతున్నట్లయితే, నీ అహం దెబ్బతింటున్నట్లయితే, నువ్వు అఫెండ్ అవుతున్నట్లయితే అది మంచిదే, ఆశీర్వాదమే. నీ అహం దెబ్బతినడం మంచిది. నీ అహం దెబ్బతినాలి. దెబ్బతిని అహం లేకుండా పోవాలి, అదృశ్యమైపోవాలి. దేవుని వాక్యం నీ అహానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. నీ అహాన్ని అంతం చేయాలి అనేది దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చాము. మండించిన మాటలు ఏంటి? బూతు మాటలు అన్నారా? చెడు మాటలు అన్నారా? వాస్తవాలు మాట్లాడితే కూడా కొంతమందికి నచ్చదు. అబద్ధాలు మాట్లాడితే ఆస్వాదిస్తారు కొంతమంది. కానీ నిజాలు మాట్లాడితే, నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది. యథార్థవాది లోక విరోధి అన్నట్లుగా అప్పటిదాకా కొడదాము పెడదాం అనుకున్నాడు, ఇంక చంపేద్దాం, ఇంకా లాభం లేదు, ఈ రోజు వీళ్ళని చంపేయాలి. ఇప్పుడే ఇలాగున్నారంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? ఎవడు మనల్ని లెక్క చేయడు, ఎవడు మన మతాన్ని పట్టించుకోడు, ఎవడు మన మతంలో నిలిచే అవకాశం లేదు. ఏదో చేయాలి, కఠినమైన చర్య తీసుకోవాలి. కాంటెంట్ అదే, సబ్జెక్ట్ అదే కదా. ఇప్పటికే చాలా చెప్పుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం. ఒక పని చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. సబ్జెక్టు మనకు తెలుసు, కానీ ఇంకా ఏం మాట్లాడతారు వీళ్ళు? ఎంతసేపటికి యేసు యేసు యేసు, ఇదే కదా వాళ్ళు అనింది. 28వ వచనంలో ఏమంటే, మేము మీకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాం, స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాం, యేసు నామంలో బోధించొద్దు, ఇక వేరే ఏదో నామాలో బోధించుకోండి. అంతేకాకుండా మీరు యెరూషలేమును మీ బోధతో నింపారు. ఎందుకంటే మీ కొత్త బోధ అవసరమా యెరూషలేములో? మా పట్టణములో, మా పరిశుద్ధ పట్టణములో, మా స్థానిక పట్టణములో మీ బోధన మాకు అవసరం లేదండి. మీరు ఒకప్పుడు యూదులే, మీరు ఒకప్పుడు యెహోవా దేవుని సేవించేవాళ్ళే, మీరు ఒకప్పుడు సమాజ మందిరంలో సభ్యులే. ఆ విషయాలు మర్చిపోయి ఇప్పుడు ఏదేదో కొత్త విషయాలు చెప్పి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆరాధించడానికి కూడా మీరు ప్రేరేపిస్తున్నారేమో అని మాకు అనిపిస్తుంది. మా వాళ్ళేగా మీ దగ్గరికి వచ్చింది 8,000 మంది. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు? అవును, వచ్చారు, వాస్తవమే. వాళ్ళ నమ్మని దేవాలయంలో ఉన్న వారులారా బయటికి రండి, యూదా మతంలో ఉన్న వారులారా బయటికి రండి అని పిలుపునివ్వలేదు. వాళ్ళంతట వాళ్లే వచ్చారు. బలవంతపు మత మార్పిడి అనేది జరగదు. మత మార్పిడి అనేది వాలంటరీగా జరుగుతుంది. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. 300-400 సంవత్సరాలుగా మేము క్రైస్తవ కుటుంబంలో ఉన్నాం. సిరియన్ ఆర్థోడాక్స్ అనేటువంటి, జాకోబైట్స్ అనేటువంటి కేరళలో డినామినేషన్లో ఉన్నాం. మేము క్రైస్తవత్వం తప్ప వేరే మతం ఎరగనటువంటి వాళ్ళం. మేము వేరే మత భావనలకి మాకు ఎటువంటి అలవాట్లేదు. కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఒక సందర్భంలో దేవుడు లేడు అన్న వ్యక్తి నేను. ఇదంతా అబద్ధం, యేసు లేడు, ఇవన్నీ అబద్ధం అన్న వ్యక్తి నేను. ఒక శాస్త్రీయ దృక్పథాన్ని అలవరించుకొని యేసు లేడు, దేవుడు లేడు అనేటువంటి ఒక ఎథిస్ట్గా, నాస్తికుడిగా మారిపోయింది. చూడండి, పుట్టిందే ఒక క్రైస్తవ కుటుంబంలోనే, ప్రార్థనలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబంలో పుట్టారు. కానీ ఏం లాభం? నాస్తికుడిగా మారిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితులు అయ్యింది. మీరు మా మతంలోంచి వెళ్ళిపోయి మా మతాన్ని డ్యామేజ్ చేయడం ఎంతవరకు? మతాన్ని హతం చేయడం సమంజసమా ఇది? అసలు మీ బోధతో నింపేదేంటండి? మీ బోధ ఎవరికి కావాలి? మీ బోధ ఇదే కదా, యేసు చచ్చిపోయాడు, యేసును చంపింది మీరే, ఇదేనా బోధ? మేము అలా చేయడం లేదా బోధ? మా ధర్మశాస్త్రం ఎంత అద్భుతమైనది, మా ధర్మశాస్త్రంలో ఎన్ని విషయాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. మండించిన మాటలు. 1 అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 30 వచనం, యేసు చంపబడ్డాడు అంటే మీరేండి. పాత రోజుల్లో ఒక పాట ఉండేది, ఆనాటి యూదులే నేను చంపిననుకుంటుని, కాదయ్యయ్యో నా పాప రుణమునకే. చంపింది నేను, చంపింది మనం.
అయ్యా ప్రధాన యాజకులారా, ప్రధాన యాజకులారా నువ్వే చంపింది, సద్దుకైలారా మీరేనండి చంపింది. ఈ మాట వాళ్ళకి నచ్చలేదు. మీరు బతికించారంటే వాడు సంతోషపడింది, వాళ్ళ దగ్గర మీరు చంపారంటే వాడు చాలా బాధపడ్డాడు. యేసు లేపబడ్డాడు. యేసు లేపబడ్డాను కదా, చచ్చిపోయినాడు ఎవరైనా తిరిగి లేస్తారా ఏంటి? యేసు లేపబడ్డారని చెప్పొద్దు, యేసు చచ్చిపోయాడని చెప్పండి పర్లేదు, కానీ యేసు చచ్చిపోయాడు దానికి కారణం మీరే అనొద్దు. యేసు లేపబడ్డాడు, ఆయన సమాధి ఇంకా ఉంది అని మాట్లాడింది మాకు సంతోషం. యేసు లేచాడంటే మా మతానికి అది డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళని మండించిన మాట, యేసు హెచ్చించబడ్డాడు. చచ్చిపోయి సమాధిలో ఉంటే హెచ్చించబడ్డం ఏంటయ్యా బాబు? ఆయన అధిపతిగాను రక్షకుడుగాను నియమించడం ఏంటి? ఆయన ఇశ్రాయేలులకు మాకు మారు మనసు కావాలా? మాకు పాపక్షమాపణ కావాలా? మాకుంది మారు మనసు, మాకు పాపక్షమాపణ ఉందండి. మేము బల్లర్పిస్తున్నాం. కోడల యొక్క, మేకల యొక్క, పొట్టేళ్ల యొక్క, పావురాల యొక్క, గోవుల యొక్క రక్తంతో మేము పాపక్షమాపణ జరిగించుకుంటుంటే మా మతంలో పాపక్షమాపణ లేదంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అది వాళ్ళ ఆలోచన. దేవుని స్తోత్రం. వాళ్ళని మండించిన మాటలు 4 మాటలు ఉన్నాయి. యేసు చంపబడ్డం, యేసు లేపబడ్డం, యేసు హెచ్చించబడ్డం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పేది. మేము సాక్షులమయ్యాము. మీరు ఎక్కడున్నారా? మీరందరూ పారిపోయారుగా. ఆయన పట్టుకోగానే గెచ్చమైన తోటలోంచి పారిపోయారుగా. మీరు 12 మంది ఉంటే 12 మందిలో మీ ముగ్గురే కనిపించారు. మీ ముగ్గురులో నిద్రపోతున్నారు. ఇక ఆ పిలాతు దగ్గర తీర్పు జరిగేటప్పుడు ప్రధాన యాజకుని ఇంటి దగ్గర అక్కడ ఉన్నప్పుడు యోహాను ఒకడే కనిపించాడు, మీరు కూడా కనిపించారు. ఇప్పుడు నువ్వు సాక్ష్యం అంటున్నావు ఏంటి? యేసు యొక్క సేవకులు సాక్షులు అవ్వడం అనేటువంటి విషయం వాళ్ళకి నచ్చలేదు. నాకు నచ్చినట్టుగా మీరు బతకండి అంటున్నారు. ఒక మనిషికి నచ్చినట్టుగా మనం బతకాల్సి ఉంటుంది. మనకు నచ్చినట్టుగా మనం బతుకుతాం, మన దేవునికి నచ్చినట్టుగా మనం బతుకుతాం. సమాజం చెప్తుంది, మతం చెప్తుంది, మేము చెప్పినట్టు చేయండి, మేము చెప్పినట్టు వినండి, మేము చెప్పినట్టు, మేము చెప్పిందే తినాలి, మేము చెప్పిందే మీరు తాగాలి. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. మనం తినేటువంటి తిండి మీద కంట్రోల్ చేయడానికి వీళ్ళెవరు? వాళ్ళ ఆవేశం కాసేపటి తగ్గిపోయింది, తగ్గించాడు లేని, తగ్గించబడింది, అది వేరే విషయం. ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన అనుభవాలతో మన ఆత్మల్ని మండించుకుంటూ ముందుకు సాగాలి. భౌతికమైన విషయాలు వాటితో కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలతో మండించుకుంటూ ముందుకు సాగాలని ప్రభు సహాయం చేయగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.